అధ్యక్షులు సోదరుడు కొంపల్లి రాజు గారు, అదేవిధంగా నిరుద్యోగుల గొంతుకగా నేడు నాడు నిరంతరం వారి కోసమే విద్యార్థి దశ నుంచి పోరాడుతున్న సోదరుడు రాజారాం యాదవ్ గారు, మరి మా అందరి స్ఫూర్తి ప్రదాత, మార్గదర్శి, మరి మేము బాల్యం నుంచే ఈ బహుజనవాదాన్ని తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చేసిన ఒక గొప్ప నాయకుడు, మరి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారు. మరి వారు నిజంగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా ఎన్నో సభలకు మరి వారు వచ్చి తన వాయిస్ ఇవ్వడం జరిగింది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇంకా వేదిక మీద ఉన్న అందరూ పెద్దలకు, మరి మాజీ ప్రొఫెసర్లకు అందరికి కూడా, మాజీ లాయర్లకు అందరికి కూడా, మరి సంఘాల నాయకులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్, జై ఫూలే, జై తెలంగాణ. మిత్రులారా, సమయం చాలా తక్కువగా ఉన్నది. మరి పెద్దలు కృష్ణన్న గారు తన అమూల్యమైన సందేశాన్ని మనందరికీ ఇవ్వాల్సి ఉన్నది కాబట్టి నేను సబ్జెక్టు డీవియేట్ కాకుండానే కొన్ని విషయాలు మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట, ఈ ప్రభుత్వం ఎందుకు నిరుద్యోగులంటే భయపడుతున్నది అందరూ కూడా ఆలోచించాలి. నిరుద్యోగుల సమస్యల మీద గత 20, 30, 40 రోజులుగా పోరాటం జరుగుతూ ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మేనిఫెస్టో తయారు చేసిన శ్రీధర్ బాబు గారు కానీ, దామోదరం రాజు నరసింహ గారు కానీ, ఇంకా మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరు కూడా ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వడం లేదు.